జై శ్రీరామ్. భర్తని బా అని పిలిచే సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సినిమాకి వెళ్ళేయండి. అందులో నాకు నచ్చిన విషయాలు తెలియజెప్పే ప్రయత్నంగా ఈ సినిమాలో అన్ని విషయాలు ఒక భారతీయ స్త్రీ భర్తకి ఎక్స్ గర్ల్ ఉన్నప్పుడు పడే తపన, భర్తని కాపాడుకునే ప్రయత్నంగా ఐశ్వర్య రాజేష్ గారి ప్రయత్నాలు, భర్తని చూసుకునే విధానం, తండ్రిని ఎవరైనా ఏమైనా అంటే ఓటీటీ సినిమాల ప్రభావంతో పిల్లాడు రేవంత్, బుల్లిరాజు డైలాగ్స్ హాస్యాస్పదంగా ఓటీటీ సినిమాల ప్రభావం నేటి తల్లిదండ్రులకి ఎలా ఉంటుందో తెలియజెప్పే ప్రయత్నంగా అనిల్ రావుపూడి గారు హాస్యాస్పదంగా తల్లిదండ్రులకి తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పిల్లలకి ఏమి చూపించాలి, ఎంతవరకు చూపించాలి, ఎలా చూపించాలి, ఆ చూపిస్తే ఎక్కువగా పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అది మళ్ళీ వాళ్ళకి ఎలా ప్రభావం చూపిస్తుందో తెలియజెప్పే ప్రయత్నంగా చేశారు. తల్లిదండ్రులుగా ఈ విషయం గమనించాలి. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్. గురువర్య సాంగ్ చాలా బాగుందండి. ఇందులో గురువు గారిని వెంకటేష్ గారు గౌరవించే విధానం, తెలియజెప్పే విధానం, యాదగిరి మాస్టర్ గారికి జరిగిన అన్యాయం గురించి వెంకటేష్ గారు ప్రయత్నంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి సమస్యను పరిష్కరించే విధానం. గురువర్య సాంగ్. పిల్లలు, మీరు లైఫ్లో సక్సెస్ అయ్యాక గెట్ టుగెదర్ అని మీరు మీ ఫ్రెండ్స్ని కలవడం కాదు, మీ విజయం వెనుక మీ భుజం తట్టిన మాస్టారు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఆయన్ని తప్పకుండా గుర్తుపెట్టుకుని కలవండి. మాస్టర్ కదా. ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది, కష్టం పైకి చెప్పుకోలేరు. గురువుని గుర్తించుకోలేని విద్యార్థి కూడా అనాదే. గురుదేవో బావ అంటూ గురువుని గౌరవించే విధానం ఎక్సలెంట్గా ఉంది. రేవంత్ రెడ్డి నాన్నోయ్ కురికేస్తా 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 అనడం అందరూ చాలా బాగుంది. ఫైనల్లీ అందరూ ఎంజాయ్ చేసి థియేటర్ నుంచి వచ్చారు.